మాతో ఫ్రీగానే ఉండేది, అందరితో పాటు ఫ్రీగానే ఉండేది, మంచిగానే ఉండేది తను. మరి ఇట్లా గొడవ ఇట్లా చేస్తారని మేము కూడా అసలు అనుకోలేదు. అసలు మేమే షాక్ అయిపోయినాము. అసలు అట్లా పోలీసు డైరెక్ట్ మాకు ఫోటో చూపెట్టేసరికి అప్పుడు నమ్మినాం అన్నట్టు మేము. ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏందండి ఇప్పుడు మీకు తెలిసినంత ఎట్లా? ఎందుకంటే తల్లి లేని పిల్లల్ని చూసుకోవడం చాలా ఇబ్బంది కదా. ఇప్పుడు మీరు బంధువులు, ఇప్పుడు వాళ్ళ పిల్లల పరిస్థితి ఏందనుకుంటారు? అంటే వాళ్ళ నాన్ననే అనిపోయిందంట, ఆశ్రమంలో వదిలేయండి మా పిల్లల్ని అని చెప్పేసి వెళ్ళిపోయిందంట ప్రవీణ్. ఇప్పుడు అది పోలీసుల కస్టడీలో ఉన్నారు ఆయన ఇంకా? ఇప్పుడు తను అక్కడే ఉన్నాడు అంతే. మాకు అక్కడ వరకే తెలుసు ఇన్ఫర్మేషన్. ఓకే. ఇక్కడ ఎంతటి దారుణమైనటువంటి హృదయ విదారకమైనటువంటి పరిస్థితి అంటే, ఇద్దరు చిన్నపిల్లలు తన రక్తం పంచుకొని పుట్టినటువంటి పిల్లలు, ఆ పిల్లలకు తల్లిని దూరం చేశారు, తను దూరం అయ్యాడు. ఏమైనా అంటే ఇక్కడ అనాథాశ్రమంలో వదిలిపెట్టానని చెప్పి ఇక్కడ చెప్పిపోతున్నాడు. కానీ నిజంగా అది ఇప్పుడు అంటే భార్యను తను విగత జీవిగా మార్చడము, అలాగే ఆ మామనైనా కొంత ఆదరువుగా ఉంటాడనుకుంటే మామను కూడా కడతీర్చడము, ఇవన్నిటి దృష్ట్యా కూడా అంటే పిల్లలకు కూడా ఎట్లాంటి ఒక ధైర్యం ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా లేవు. ఎంత బంధువులు ఉన్నా కానీ పిల్లల్ని చూసుకునేంత సిచ్యువేషన్స్ కూడా ఈ కాలంలో ఎక్కువగా ఉండే పరిస్థితులు కూడా కనిపిస్తలేవు. కానీ ఆ పిల్లల యొక్క భవిష్యత్తు ఏందన్నది కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ పోలీసుల కస్టడీలోనే ప్రవీణ్ ఉన్నాడు. ఇక్కడ ఏం జరిగిందన్నటువంటి కారణాల మీద ఒక స్పష్టత మాత్రం ఇప్పటిదాకా రాలేదు. పోలీసుల విచారణలో మరింకా ఏం విషయాలు తెలుస్తాయో వేచి చూద్దాం. వరంగల్ MGM నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV. ఇంత దారుణానికి ఒడిగట్టి భార్యని మామని ఇంట్లో ఉండగానే సజీవ దహనం అయ్యేలా చేసి ఆ ఇంటికి నిప్పు పెట్టి చివరికి జైలుకి వెళ్ళేటప్పుడు పిల్లల్ని అనాథాశ్రమంలో వదిలిపెట్టండి అని చెప్పి వెళ్ళిపోయాడంట. ఇంతటి మూర్ఖత్వమా? డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇంకా వెంకటరత్నం ఇప్పటి వరకు అక్కడ కుటుంబంతో లేదంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడిన మాటలు మనం విన్నాం, గ్రౌండ్ రిపోర్ట్ చూసాం. మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు వెంకటరత్నం. ఇప్పుడు వాళ్ళని అనాథాశ్రమంలో వదిలిపెట్టండి అని చెప్పేసి అతను వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు. సో ఇంకా ఇప్పుడు విచారణ తర్వాత అంటే అధికారులు అతను అదుపులోకి తీసుకున్న తర్వాత ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలుస్తున్నాయా? అతను ఏం చెప్పాడు అంటే ఏ కారణంతో ఇంత దారుణానికి ఒడిగట్టాడు? ఏదైనా ఎగ్జాక్ట్ రీజన్ ఉందా, లేకపోతే ఎలా జరిగింది అసలు ఇది? నందు, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అన్ని రకాలుగా ఇప్పుడు మనం మొత్తం చూసాం. వాళ్ళ బంధువులు చెప్పారు, జరిగిన సంఘటనకు గల కారణాలను కూడా పోలీసులు కూడా వివరించారు. కానీ ఇక్కడ వారి రెండవ చెల్లె ఎవరైతే రాజశ్రీ ఉందో, రాజశ్రీ తర్వాత ఉన్నటువంటి తను మాత్రం ఉషశ్రీ, తను మాత్రం ఒక కంప్లైంట్ కాపీ రాసిచ్చింది పోలీస్ స్టేషన్లో. ఆ కంప్లైంట్ కాపీలో ఇక్కడ వాళ్ళ ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి గొడవలు కూడా ప్రతిదీ కూడా తెలుస్తూ ఉంటాయి కాబట్టి ప్రతిదీ ఒక కీన్ అబ్జర్వ్ చేస్తున్నటువంటి సమయంలో ఇక్కడ తన అక్కను అలాగే తన తండ్రిని కూడా ఇక్కడ విగత జీవులుగా మార్చడానికి గల కారణాలను కూడా అందులో పేర్కొన్నది. ఎందుకంటే తను పెళ్లి సమయంలో 3 లక్షల కట్నం ఇచ్చారు. కానీ ఆడపిల్ల పుట్టిన తర్వాత మరింత డబ్బులు కావాలన్నటువంటి ఒక ఆలోచనతోటి తన మామకు కూడా ఫోన్ చేసేవాడని తెలుస్తుంది. అయితే మొన్న రీసెంట్గా కూడా మళ్ళీ ఒక బాబు పుట్టాడు. ఈ బాబు పుట్టిన తర్వాత అన్నప్రాసన కోసం మళ్ళీ ఒక వారం రోజుల క్రితమే తన తండ్రి గారి ఇంటి దగ్గరికి వచ్చింది. నిన్ననే అన్నప్రాసన కూడా అయిపోయింది. రేపు అంటే ఉగాది రోజు మళ్ళీ పండుగ తర్వాత వెళ్దులేమ్మా అని చెప్పి తండ్రి తన కూతురుని ఇక్కడే ఉంచుకున్నాడు. ఈలోపే వచ్చినటువంటి అల్లుడు మాత్రం తనకు అదనపు కట్నం కావాలి, తనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మొదట ఆడపిల్ల పుట్టింది, ఆ తర్వాత నేను వీళ్ళను పోషించాలంటే నాకు ఇంకా డబ్బులు కావాల్సి ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఇతని పరిస్థితి, ఇక రాజశేఖర్ పరిస్థితి చూసినట్టయితే అతను పిల్లలు చిన్నప్పుగా అంటే 3 అక్క చెల్లెళ్ళు, వీళ్ళ రాజశేఖర్కు 3 కూతుళ్ళు, 3 ఆడపిల్లలే. ఈ 3 ఆడపిల్లల్ని పెంచి పోషించడం కష్టమవుతుంది. ఈ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే తన భార్య చనిపోయింది. ఆ భార్య చనిపోయిన తర్వాత కష్టపడి ఆటో నడుపుకుంటూ 3 పెంచి పోషించి ఒక పెద్ద కూతురు పెళ్లి చేశారు, రెండవ కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుంది, 3వ కూతురు మాత్రం హైదరాబాద్లో చదువుకుంటుంది. అంటే అందరినీ సమానంగా చూడాలన్నటువంటి దాంతో ఇక్కడ తను మాత్రం ఇక్కడ డబ్బులు అడ్జస్ట్ కావడం లేదన్నటువంటి విషయం కూడా ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ ఇక్కడ డబ్బుల విషయంలోనే గొడవ వచ్చినట్టుగా తన రెండో కూతురు పిటిషన్లో పేర్కొంది. అదనపు కట్నం కోసమే తన అక్కను కొట్టి చంపాడన్నటువంటి ఒక ఆలోచనలు ఇక్కడ అందరినీ విస్తుపరిచేలా ఉన్నాయి. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకు కూడా ఒక 2 విలువైనటువంటి ప్రాణాలను విగత జీవులుగా మార్చడమే కాకుండా చిన్న పిల్లలు, ఒకరు 6 నెలల వయసు, మరొకరు 1 సంవత్సరంన్నర వయసు, ఇట్లాంటి పిల్లల్ని కూడా అనాథలుగా చేసి తను కూడా జైలుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ వీళ్ళని ఎవరు కాపాడుతారు, ఎవరు చూసుకుంటారు అన్నటువంటి ఒక విషయం మాత్రం చాలా హృదయ విదారకంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కేవలం అదనపు కట్నం కోసమే తన అక్కను కూడా అతి దారుణంగా అంటే హతమార్చాడన్నటువంటి ఒక
విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులు మాత్రం మరి ఇంకా ఏమైనా కోణాల్లో ఉన్నాయన్నటువంటి ఒక ఇంటరాగేషన్ మాత్రం చూస్తున్నటువంటి పరిస్థితి. ఆ ఇంటరాగేషన్ లో మరిన్ని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఒక అదనపు కట్నం కోసం ఇంత దారుణానికి ఒడిగట్టాల్సినటువంటి పరిస్థితులు అయితే కనపడడం లేదు. కానీ ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి వివరాలు మాత్రం ప్రస్తుతానికైతే మడికొండ పోలీసుల అదుపులోనే తను ఎవరైతే అంటే ప్రవీణ్ ఉన్నాడో తను మాత్రం మడికొండ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. ఇక్కడ పిల్లల పరిస్థితి మాత్రం దీనంగా ఉంది. తన చిన్న కూతురు ఎవరైతే ఉన్నారో తను మాత్రం చదువుకుంటుంది. అందరికీ అన్ని తానై పెంచినటువంటి తన తండ్రి లేకపోవడంతో ఒకటి ముగ్గురు కూతుళ్ళు మాత్రం చాలా విషణ వదనాలతో ఉన్నారు. మరో ఇద్దరు మనవళ్ళు మాత్రం ఇక్కడ చాలా తీవ్రమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. చుట్టుపక్కల చూసేటువంటి వాళ్ళు కూడా ఇప్పటి వరకు నమ్మించారు. ఎక్కడ గతంలో కూడా పొరపొచ్చాలు ఎలాంటి సంఘటనలు జరగలేదు, అంతా బాగానే ఉంది అని అనుకుంటున్న సమయంలోనే పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేస్తే తప్ప తనకు తానే ప్రవీణ్ ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉందంటున్నారు. అప్పటి వరకు కూడా తమ బంధువులకు కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి కానీ ఇన్నేళ్ల నుంచి కలిసి తిరిగినటువంటి వాళ్ళందరూ కూడా ఇతను ప్రవీణే ఈ హత్య చేశాడంటే ఎవరు నమ్మలేనటువంటి పరిస్థితి. ఇట్లాంటి ఒక ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అన్నటువంటి ప్రశ్నలు కూడా తలెత్తున్న నేపథ్యంలో పోలీసుల ఇంటరాగేషన్లో మాత్రం తనే ఈ దారుణానికి ఒడిగట్టాడని చెప్పుకోవడానికి కూడా మనం గమనించవచ్చు. మొత్తానికైతే ఇక్కడ అదనపు కట్నం కోసమే తను ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడన్నటువంటి విషయాలు కూడా తన కుటుంబ సభ్యులు, అలాగే ఆ మృతురాలి సోదరులు, అలాగే మృతుడి కూతురు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి పిటిషన్లో పేర్కొన్నది. ఆ ఆధారంగానే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ పోలీసులు మాత్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నందు. రైట్. థ్యాంక్ యూ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మొత్తం మీద ఈ ఘటనలో కేవలం అదనపు కట్నం కోసమే తనకి ఇంకా అప్పులు ఉన్నాయి, తనకి వేరే ఖర్చులు ఉన్నాయి అని చెప్పి వేధించి చివరికి అవి ఇవ్వలేకపోవడంతో ఆ విషయాల్లో గొడవలయ్యి కట్టుకున్న భార్యని, మామని, ఇద్దరిని ఆ ఇంట్లో నిప్పంటించి కాల్చేశాడు. ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు అనాథలైతే వాళ్ళని అనాథాశ్రమంలో వదిలిపెట్టమని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి.